कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं। సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, విశాఖ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. మొదట విశాఖ నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం, శుక్లయజుర్వేద ఆశీర్వచనం, కృష్ణయజుర్వేద ఆశీర్వచనం. అందరినీ కూడా రెడ్డి సీమ అంటారు, కొయ్యలుగూడాన్ని. ఇది ఒకప్పుడు మామూలు రెడ్డి సీమ, ఇక్కడికి పిల్లనివ్వడానికి కూడా భయపడేవారు మా పెద్దలు. అలాగే ఇక్కడ రావాలంటే కూడా మాకు భయంగా ఉండేది. అటువంటి రెడ్డి సీమ కాస్త ఇప్పుడు సువర్ణ సీమ అయ్యింది. ఇక్కడ బంగారం పండుతోంది ఇప్పుడు. దానికి ఈ పెద్దలందరూ చేసుకున్న పూజలు పురస్కారాలు, దాంట్లో ఈ కొయ్యలగూడెంలో ఈ మదన గోపాలస్వామి, అలాగే కనకదుర్గ సేవా సమితి వారు అభ్యుదయ సేవా సమితి, ఆ కనకదుర్గ అమ్మవారు ప్రతిష్ఠ చేశారు. అలాగే కన్యకా పరమేశ్వరి, అలాగే ఇక్కడ కన్నాపురంలో ఒక రసలింగేశ్వర స్వామి. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన వాటిల్లో ఈ మదన గోపాలస్వామి వారికి నాకు ఉండే సంబంధం ఏమిటంటే, ఈ ఇక్కడ అబ్బాయి గారిని శ్రీ వైష్ణవులు చాలా సనాతన ధర్మపరాయణ వారికి వేదపారాయణకు వచ్చినప్పుడు ఆయన భార్య ఒక 30-40 సంవత్సరాల క్రితం ఈ మదన గోపాలస్వామి, నరసింహస్వామి ఇది చాలా ప్రాచీనమైనవి, మీరు ఒక్క 10 నిమిషాలు అక్కడ వేదపారాయణ చేస్తే అక్కడ చైతన్యం వస్తుంది అని చెప్పి అనేసరికి ఆవిడ మాట మీద మేము అప్పుడు ఉన్న వేద పండితులం అప్పుడు వచ్చాం. తెన్నేటి మహాదేవ శాస్త్రి గారు, అలాగే ఎవరో 2 చంద్ర సూపర్వైజర్ గారా, నేను సర్వేరుగా ఏమంటారు ఆయన్ని, సర్వేరు గారు 2 చంద్రలు ఆయన, అలాగే ఆకిళ్ళు ఆయన, ఇలా ప్రభావారు, ఇలా వీళ్ళందరూ చాలా మాతో కూడా అలా ఉండేవారు ఇక్కడ. అలా చూసేసరికి అలా ఇప్పటికీ ఒక దివ్యమైన దేవాలయం ఆ మదన గోపాలస్వామి వారి యొక్క అనుగ్రహంతో ట్రస్ట్ బోర్డు అవనివ్వండి, అబ్బాయి గారి ప్రోత్సాహం ఉండి, లేకపోతే గ్రామస్తుల ప్రోత్సాహం ఉండి, యువ గారు ఏదో చాలా చక్కనైన ఇది వచ్చిన ఆ మదన గోపాలస్వామి, ఆ లక్ష్మీనరసింహస్వామి 50 మంది ప్రజల్ని కూడా సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ ముందర విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రం శ్రీ 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 జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి వారి గురువు గారైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి నక్షత్రం. నేను అనేక సార్లు చెప్పాను, ఆయన దివ్యానుగ్రహంతో ఎడబాటు పొందుతున్న దంపతులు ఆయన్ని స్మరిస్తేనే మళ్ళీ అన్యోన్యత ఏర్పడి ఇదిగా ఉంటారు. కాబట్టి ఈ మధ్యన విడాకులకి కూడా అప్లై చేసిన దంపతులు 2-3 కనిపించారని క్రితంసారి చెప్పాను నేను. అలాగా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దివ్యానుగ్రహంతో అన్యోన్యత ఏర్పడి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర విశాఖ నక్షత్రం. ఓం దూరమస్మచ్చత్రవోయింద్రాగ్నేతృణసాంతద్విశాఖే తన్నా దేవానమదంతు యజ్ఞం పశ్చాత్ పరస్తాదభయన్నాస్తు నక్షత్రాళామధిపత్తే విశాఖే శ్రేష్టావింద్రాగ్నే భవనస్య గోపౌ విశోచశత్రో నవబాధమాలో అపక్షుధన్నుదరామరాతిం ఇంద్రాగ్నే భాగమయేతాం శ్రేష్ఠం దేవానామభిజయే వేతి తావేతమింద్రాగ్నిభ్యాం విశాఖాభ్యాం ప్రోఢాశమేకాదశకపాలం నిరవపదాం తతో వేతౌ శ్రేష్ఠం దేవానామభ్యజేతాం శ్రేష్ఠం హవై సమానానామభిజయతి ఏతేన హవిజాయతే యోజేన దేవం వేద సోత్ర జుహతి ఇంద్రాగ్నిభ్యాగుస్సాహ విశాఖాభ్యాగుస్సాహ శ్రేష్ఠాయ స్వాహ విజిత్యై స్వాహేతి. అధిదేవత ప్రత్యధిదేవతా సహిత విశాఖ నక్షత్రాధిష్టాన
దేవతానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు బుధగ్రహం ఉద్భుజ్యస్వాగ్నే ప్రతిజాగృత్యేన నిష్ఠాపూర్తే సగం సృజేధావయంచ ఇదం విష్ణుర్చక్రమే త్రైధా విదతే పదం సమూఢమస్య వాగుంసురే సహస్రకీరుషా పురుషః సహస్రాక్ష సభోనం విశ్వతో వృత్వాత్కదిష్టదశాంగులం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు ఓం అగ్రయేణ జనయే గాయత్రాయ త్రివృతే రామచంద్రాయాస్తాకాపాలేంద్రాయ త్రైష్టోధాయ మధ్యదాయ భారహాతాయేకాదశకపాల విష్ణేభ్యో దేవేభ్యో జగదేభ్యః సప్తదశేభ్యో వైరూపేభ్యో ద్వాదశకపాలో రాజాపత్యశ్చ విష్ణోపత్యే దుర్లగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాలో నో మధ్యాష్టాకాపాలః శిల్పో వైశ్వదేవః ఐంద్రో అరుణో కల్మాష ఐంద్రాగ్నస్సక్మనికో దోరామస్సావిత్రో వారుణం కృష్ణేకాశిపాత్వేత్వా నీయవతే రోహితాంజనక్రాధోరామోసావిత్రో ఓష్ణోరాజతనాభి వైశ్వదేవో విషంగో తో పరో మారుతః కల్మాష ఆగ్నేయ సారస్వతి మే శివారుణప్యేత్వా గౌరాయస్పోషమోద్వేదం హిరణ్యం రక్షాగ్నౌషధీషాచాస్తారంతి దేవానాభోజ ప్రథమ జగ్వర్చేతతో హిరణ్యేషు పృణతే దీర్ఘమాయ సమానుష్యే దీర్ఘమాయు దీర్ఘాయుద్ధాయ బలాయ వర్చసే సోప్రయాస్త్రాయ చాషాదో జీవశరణశతం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం అహేళమానో వరుణ వరుణాయ హేళమానో హేళమానో వరుణే వరుణాయ హేళమానో హేళమానో వరుణే వరుణే వరుణ వరుణే బోధి బోధి వరుణ వరుణే బోధి 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 బోధురుషకుం దోరుషకుం బోధి బోధురుషకుం బోధురుషకుం దోరుషకుం బోధ బోధురుషకుం సమా మోరుషకుం బోధ బోధురుషకుం సమా పురుషకుం సమా మోరుషకుం దోరుషకుం సమానో నో మోరుషకుం దోరుషకుం సమాన పురుషకుం సేత్యురు శకుం స మానో నో మామాన ఆయురాయుర్నో మామాన ఆయు నాయురాయుర్నో నాయ ప్రప్రాయుర్నో నాయ ప్ర ఆయ ప్రప్రాయురాయ ప్రమోజేర్మోజే ప్రాయురాయ ప్రమోజే ప్రమోజేర్మోజే ప్రప్రమోజే మోషేరితి మోజే వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అపాయో యజ్ఞయో రజః తమహమస్మాయుష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత విశాఖ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ గోదావరి మండలాంతర్గత కుయ్యిలగూడెం గ్రామస్థిత మదన గోపాలస్వామి దివ్యానుగ్రహేణ లక్ష్మీ నరసింహస్వామి దివ్యానుగ్రహేణ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాంబా దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ
అభయాయిరారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్సు ఆస్తు దేశోయం నిరుపద్రవోస్తు ఆస్తు విశ్వస్య కళ్యాణవస్తు ఆస్తు మే జలా సుఖినో భవంతు ఆస్తు సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకాలాంచ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు ఆస్తు విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం గోవిందం దధివామనం కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి జై మదన గోపాల స్వామికి జై